అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా కర్నూలు వంటకాలని చూస్తున్నాం కదా. చాలా ఈజీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో అని మనకి మహేశ్వరి గారు చూపిస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ వంటకాలతో రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మహేశ్వరి. హాయ్, ఎలా ఉన్నారు? జడేంటి ముందుకేసారు? ఒరిజినలా సవరమా? ఒరిజినలే, రియల్. ఈ రోజుల్లో ఇంత పెద్ద జుట్టు ఇంత లావుగా ఉంది, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మెంతులు నానబెట్టి హెయిర్ పట్టియాలా, బలంగా హెయిర్ బాగుంటుంది. ఓ అదేనా సీక్రెట్? ఓ ఎన్నో బాగా ఎక్కువ ఉండే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా పోయినది. ఓకే, మెంతులు వాడడం వల్ల బాగుంటుంది. ఓకే, తినదంతా కూడా జుట్టే లాగేసుకుంటుంది అంతేనా? సరే, ఇక వంటల విషయానికి వద్దాము. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తారు? అలసందల మటన్ కర్రీ. అలసందల మటన్ కర్రీ. ఓకే, మటన్ కర్రీ అంటే ఆకుకూరతో గోంగూర అవి ఇది వెరైటీ. ఇది మా సైడ్ అమ్మవారికి చేస్తాను. అమ్మవారికి కూడా పెడతారు. ఇది ఎల్లమ్మ అని మా సైడ్ ఉంది. ఆమెకి ఆటనిచ్చి ముందర నైవేద్యంగా ఇదే పెడతారు. అలసందలతో చేస్తారు. అలసందలు చూసి నైవేద్యం పెడతారు. అమ్మవారు నైవేద్యంగా పెట్టింది ఎప్పుడు కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అమ్మ తప్పు మాట్లాడితే క్షమించమ్మ, కానీ నిజం కదా అండి. దేవుడి కోసం అని మనం ఏం చేసినా కూడా అది చాలా బాగా కుదురుతుంది కదా. నేర్చేసుకుందామా అండి అలసందల మటన్ కర్రీ. మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అలసందల మటన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ అలసందలు ఉడికించి పెట్టుకున్నాము, మటన్ కూడా హాఫ్ బాయిల్ చేసుకున్నాము. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ మటన్ ఎప్పుడు కూడా మనం హాఫ్ బాయిల్ చేసుకుని ఆ తర్వాత కూరలా చేసుకుంటేనే రుచి ఉంటుంది కదా. మీరు అలానే వండుకుంటారా? కరెక్ట్. అదే మరి స్టార్ట్ చేద్దామా? మరి స్టవ్ ఆన్ చేసేస్తాం. ఓకే, మనకి అలసందలు 2 రకాలు ఉంటాయి కదా, చిన్నవి పెద్దవి. పెద్దవి వాడుతున్నాం. ఇది పెద్దవి. అలసందలతోటి వడలు చేస్తూ ఉంటారు. అలసంద వడ కూడా బాగుంటుంది కదా. అది కూడా ఇప్పుడు ఏం వేస్తారు? ఆనియన్. చుట్టుపక్కల ఉన్న గుళ్ళు గురించి చెప్పండి. చూడడానికి గుళ్ళు ఏమేమి ఉన్నాయి? ఎంతో మహత్యం కలిగినవి, పురాతనమైనవి. అల్లంపూర్ జోగులాంబకి కార్తీక మాసంలో ఎప్పుడంటే ఎప్పుడు వెళ్తుంది. అమ్మవారు ఎల్లమ్మ తల్లి వాళ్ళ అందరు గ్రామ దేవతలు. ఎల్లమ్మ తల్ల గ్రామ దేవతలు ఉన్న ప్లేస్ లో కూడా కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఈ టైం దాటితే అక్కడ ఉండకూడదు, అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అలాంటి ఏమున్నాయి అక్కడ? మా సైడ్ జగన్నాథం గట్ట అని ఉంది. తిరునాళ్ళు అయిన తర్వాత సాయంత్రం కల్లా ఎవరు ఉండకూడదు. ఎవరన్నా ఉంటే ఏం జరుగుతుంది అంట. తిరునాళ్ళు అయిపోతేనే ఇంకా ఎవరు ఉండకూడదు అక్కడ. తిరునాళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి? 2 రోజులు ఉంటది. లాస్ట్ రోజు ఎవరు ఉండకూడదు. ఓకే, ఉల్లిపాయలు వేగాయి. కరివేపాకు. మొక్కులు కూడా ఎక్కువగా తీర్చుకుంటూ ఉంటారు కదా. కార్తీక మాసంలో ఎక్కువ అవుతుంది. కొద్దిగా పసుపు.
సైడ్ విందు భోజనాల్లో ఏది ఖచ్చితంగా ఉండాలి? ఇందుకు పాయసము, బొబ్బట్లు. ఎంత సైజులో చేస్తారు మీ సైడ్ బొబ్బట్లు? మామూలుగా మన చపాతీ సైజు. చపాతీ సైజు అంత చేస్తారా? అంటే చిన్న చిన్నగా చేయరు, బాగానే పెద్దగా చేస్తారు, బాగా చేస్తారు కర్నూలులో. బొబ్బట్లు కూడా ఫేమస్. బొబ్బట్లు, పాలకోవా, టమాటాలు. ఇంకా మహేశ్వరికి ఇంకా ఏమున్నాయి టాలెంట్స్? వంటలు బాగా చేస్తుంది మహేశ్వరి. వంటలు చేస్తాం, షాపింగ్ రోజు సరిపోతుంది. షాపింగ్ సరిపోతుంది. టమాటా మగ్గినాక ఓకే, ఉడికించుకుందాం. మటన్ వేసేసుకుందాము. అయితే మీ అత్తమ్మ మీరందరూ కలిసే ఉంటారా? లేదు, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఎవరు సపరేట్ ఉన్నారు. ఎవరికి? అత్త వాళ్ళు కూడా సపరేట్ ఉన్నారు. ఓ, అందరికి మ్యారేజ్ అయిపోయింది, అందరికి పిల్లలు అయిపోయినారు, సపరేట్. ఓకే. మీ వారు ఎన్నో ఆయన? మా ఆయన ఫస్ట్ పెద్ద కోళ్ళు అనమాట. పెద్ద కూడా కొద్దిగా కారం. ఓకే, పెద్ద కోళ్ళగా బాధ్యతలు ఏమో ఎవరు వాళ్ళకి సపరేట్ అయిపోయినారు. పండగలు కలుస్తారేమో. పండుగలకి ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు. ఇంట్లో ఏదన్నా శుభకార్యాలకైతే అందరం. పెద్ద ఫ్యామిలీ, అటు సైడ్ ఇటు సైడ్ చూసుకుందాం. ఇది పెద్దది, అందరు పిల్లలు, పెద్దది. కొద్దిగా వాటర్ వేసి అలసందల్ని పేస్ట్ లా చేసి వేసుకోవాల్సిన అవసరం లేదా? కచ్చపచ్చగా అట్లనే ఉండాలా? అలానే ఉండాలా? పేస్ట్ వడలకి అయితే బాగుంటుంది, ఇది ఇట్లా తింటేనే టేస్ట్ ఉంటుంది. సో అలసందలు అలా పలుకులుగానే తగులుతూ ఉండాలన్నమాట. టేస్ట్. గరం మసాలా అలసందలు వేయంగానే రుచి మొత్తం మారిపోతుంది. అంతా పట్టుకుంటుంది దాన్ని. ఓకే, ఫైనల్ గా అలసందలు అలసందలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, చక్కగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించేసుకో. ఒక 5 నిమిషాలు ఉంటే కొద్దిగా కొత్తిమీర మూత పెట్టేస్తాను. ఓకే మహేశ్వరి, ఒకసారి చూద్దామా? అలసందల మటన్ కర్రీ. గుమగుమలాడుతుంది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేడిగా అలసందల మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అలసందల మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన మటన్ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉడికించిన అలసందలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. అలసందల మటన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత అందులో టమాటో ముక్కలు, ఉడికించిన మటన్, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, ఉడికించిన అలసందలు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అలసందల మటన్ కర్రీ రెడీ. అలసందల మటన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? అలసందలు, మటన్ ఫ్లేవర్, ఆ గరం మసాలా, స్పైసెస్ అన్ని కూడా చక్కగా కలిసి భలే స్పైసీగా ఉంది. కమ్మ కమ్మగా. నిజంగా అలసందలు తక్కువ వేసుకుంటే చాలు కదా అనిపించింది, కానీ అలసందలు ఉంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఉత్తిగా అలసందలు కూడా మనం తింటే అందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా మన బాడీకి అందుతాయి కదా. సో దాంతో పాటు మటన్ అన్నమాట. చాలా బాగుంది. సో చాలా టేస్టీగా, ఈజీగా మాకు పరిచయం చేశారు. నెక్స్ట్ ఏమంటా? మలై కాజా. మలై కాజా. వా, మలై కాజా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటాయి? ఓ వారం రోజులు ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. ఓకే, సో దండిగా మనం చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. వారం రోజుల పాటు నిల్వ ఉంటాయంట. మరి లేట్ చేయకుండా నేర్చేసుకుందామా మలై కాజా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మలై కాజా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చూడడానికి తక్కువే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టైం కూడా అట్లా పడుతుందా? అమ్మో, స్టార్ట్ చేద్దాం అయితే. మరి ముందుగా ఏం చేయాలి? పాలు వేడి చేసి. ఓకే, ఒక కప్పు పాలు. ఓకే, ఇవి బాగా మనము మీగడ తీయని పాలు, చిక్కగా ఉండే పాలు అయితే, మీగడ ఉన్న పాలు అయితే బాగా వస్తుంది. కోవలాగా కావాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇవి ఇంకా కోవలాగా కావాలి, దగ్గర కావాలి, బాగా దగ్గర పడాలన్నమాట. సో మనకి పాలు బాగా దగ్గర పడాలి. దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. సో మనం వెయిట్ చేద్దాం అయితే. ఓకే, సో దగ్గర పడింది కదా, సరిపోతుంది మనకి. ఈలోకి చల్లారే వరకు చక్కెర పాకం పడదామా? పక్క ఆయిల్ కూడా వేడి చేసుకుందామా? ఓకే, సో చల్లారి ఉంటుంది కదా? ఇది చల్లారి. ఓకే, మీకు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కావాలా? ఇందులో వేసేసుకో. ఇలా చేసుకో. ఇలాచీనా? అంటే మనకి తీగ పాకం అలా అవసరం లేదా? ఆఫ్ చేసేద్దామా? చక్కెర కూడా మనం చేసేసి చపాతి పిండిలా చేసుకోవాలి. చేతితో చేసుకుంటాం. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం స్మూత్గా రానికే. కొద్దిగా
నాకు తెలిసి ఇలాంటివి కొంచెం కొంచెం క్వాంటిటీ చేస్తేనే బాగా కుదురుతాయి. ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు కొంచెం అంటే మెయిన్ మనకు వచ్చేసి పాలు ఆ మలై వచ్చేంత వరకు మనం పాలదే పని. అదే ఎంత బెరింత నూనె కూడా కాగింది, అలాగే పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏ షేప్ లో చేస్తారు అది? మన వడ షేప్ లో. అలా చేసుకుని హోల్ పెడుతున్నారా సెంటర్ లో? వడలాగా. ఓకే, మనకి బాదుషా షేప్ మనం నచ్చిన షేప్ లో మనం చేసుకోవచ్చు. సైజు కావాలంటే సైజు. కానీ పిండి ఎంత బాగా ఎంత సాఫ్ట్ గా తడిపామా, ఎంత ఎక్కువ మెదుపుకున్నామా అనేది ఇంపార్టెంట్. అయిపోయిందా? డీప్ ఫ్రై నేను వేస్తాండి. చేసుకోవడం చక్కగా డీప్ ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు దీన్ని పంచదార పాకంలో వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు నానితే బాగుంటుంది. ఇంకా తీసేసుకుందామా? అంతేనా? పంచదార కూడా వచ్చేద్దాం పైన. తీయని మలై కాజా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మలై కాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, పంచదార 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మలై కాజా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి దగ్గర పడేదాకా మరిగించుకోవాలి. తర్వాత చల్లార్చుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో మైదా పిండి, వంట సోడా, కొద్దిగా నూనె వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి యాలకుల పొడి కూడా వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్దని చిన్న చిన్న ఉండల్లా తీసుకుని కాజాల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని పంచదార సిరప్ లో వేసి అటు ఇటు అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి పంచదార వేసి సర్వ్ చేసుకుంటే మలై కాజా రెడీ. మలై కాజా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, నాకు తెలుసు. మరి మనం టేస్ట్ చేద్దామా? తీసుకోండి. కాజా మటుకు తీసుకోండి, చక్కగా చేశారుగా. స్పూన్ ఎంత మనకి పాకం బాగా పీల్చుకుందా? చాలా బాగుంది. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. పాకము ఎక్కువసేపు మనం నానబెట్టి అంటే అందులో పెట్టామనుకోండి కాజాలని ఇంకాస్త ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట. సో అది వేడివేడిగా కంటే చల్లగా తినే వాళ్ళకి, కొంతమంది చల్లగా తినడానికి ఇష్టపడతారు, అది బాగుంటుంది. కొంతమంది వేడివేడిగా కావాలనుకుంటారు. సో వాళ్ళకి నచ్చినట్టుగా మనం టేస్ట్ చేయొచ్చు. మొత్తానికి అయితే కరెక్ట్గా మనకి పాకం సరిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇంత ఈజీ వంటకాలు. యాక్చువల్గా కష్టంగానే ఉంది వంట. స్టవ్ దగ్గర అంతసేపు ఉంది, పాలు బాగా తిప్పుతూ ఉండాలి కదా. సో మరి చాలా ఈజీగా మాకు నేర్పించేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, కర్నూలు వంటకాల్లో భాగంగా మహేశ్వరి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి అలసందల మటన్ కర్రీ,
అలాగే మలై కాజా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి కర్నూలు వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.